హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం అండి. మరి తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్‌జీఓ హోమ్‌లో ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం తాజాగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. దసరా పండుగలకు తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సో, ఏపీ జేఏసీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మేరకు ఉద్యోగ సంఘాల అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దసరా కల్లా డిమాండ్లు నెరవేర్చకుంటే పోరాటానికి సిద్ధమనైతే ప్రతిపాదించారనమాట. మరి వీరి ప్రధాన డిమాండ్లు, నాయకుల వాదనలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ జేఏసీ చైర్మన్ ఏవి విద్యాసాగర్ గారి వాదనలు ఈ విధంగా అయితే ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమ సమస్యల పరిష్కారంపై పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. దసరా కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగ సంఘాలకు పోరాటమే ఏకైక మార్గమని హెచ్చరించారు. తదుపరి జేఏసీ సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ గారు వచ్చేసి ఈయన ఏమంటున్నారంటే, కరోనా మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇప్పటికీ కారుణ్య నియామకాలు అమలు కాలేదని ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఈ నియామకాలు తక్షణమే చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులపై దృష్టి సారించకపోతే దసరా నిజమైన పండుగగా జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇతర నేతలు ఆందోళన చేశారు. పీఆర్సీ కమిషనర్ నియామకంలో జాప్యం గురించి ఈ విధంగా అంటున్నారు. దాదాపుగా 25 నెలలుగా పీఆర్సీ కమిషన్ నియామకం జరగకపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అని ఇతర నేతలు గుర్తు చేశారు. ఇది ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య కార్డుల సమస్యలు, ఆరోగ్య కార్డుల అమల్లో తీవ్ర జాప్యం, సమస్యలు పెరిగిపోతున్నాయని, దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బకాయిల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. వీరికి తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరారు. సో, మొత్తానికి ప్రధాన డిమాండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. కొత్త పీఆర్సీ కమిషనర్ నియామకం, పెండింగ్ డీఏలను దసరా కానుకగా విడుదల చేయాలని, ఆరోగ్య కార్డుల సమస్యల పరిష్కారం, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపు అంటే గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌లు, అలాగే కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని అయితే ముఖ్యంగా డిమాండ్స్ ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ అక్టోబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విస్తృత సమావేశం నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈలోగా ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే పోరాటమే తమకు ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన అల్టిమేటంగా పరిగణించవచ్చు. రానున్న రోజుల్లో ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో, ఉద్యోగుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయితే కానుంది. మరి మొత్తానికైతే ఈ దసరా పండుగకు ఏవైతే ఉద్యోగుల డిమాండ్స్ ఉన్నాయో ప్రధానంగా పీఆర్సీ నియామకం అయితేనేమి, అలాగే పెండింగ్ డీఏలను విడుదల చేయడం అయితేనేమి, మనకు ఇప్పటికీ 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటితో పాటుగా ఎరియర్స్ కూడా చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక డీఏను ప్రకటించలేదు. ఒక డీఏ బకాయిని కూడా చెల్లించని నేపథ్యం కొనసాగుతుంది. కాబట్టి ఈ దసరా పండుగ అసలు దసరా పండుగే కాదు. ఇవన్నీ కూడా వీటిలో ప్రధానంగా ఈ డిమాండ్స్‌ను నెరవేర్చకపోతే సో, ఉద్యోగ పెన్షనర్లు అల్టిమేటం అయితే ఈ విధంగా జారీ చేశారు. దసరా కల్లా ఈ డిమాండ్స్ గనక నెరవేర్చకపోతే పోరాటానికి సిద్ధమవుతామని అయితే ఖరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా
దాదాపు సంవత్సరంన్నర దాటింది కాబట్టి ఇంకా గడువు ముగిసిపోతుంది. సో, కూటమి ప్రభుత్వం గూడా ఈ విధంగా కాలం వెల్లదీస్తోంది కాబట్టి ఉద్యోగుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రధానంగా నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులైతే ఈ విధంగా కీలక ప్రకటనలైతే చేయడం జరిగింది. మొత్తానికి ఉద్యోగ పెన్షనర్ల డిమాండ్ల సాధన కోసం ఐక్యతతో అయితే ఈ యొక్క డిమాండ్‌లు నెరవేర్చుకోవడానికి సంఘాలన్నీ గూడా సిద్ధమయ్యాయన్నమాట. సో, మరి మొత్తానికైతే ఈ దసరాకేమైనా ఉంటుందా ఉద్యోగ పెన్షనర్లకు? గత ప్రభుత్వమైన దసరా కానుక కొద్దిగా ఏయో ఇచ్చేది. సో, ఈ ప్రభుత్వం ఇంతవరకు 2 దసరా పండుగలైతే ఎళ్ళిపోయాయి. ఈ ప్రభుత్వం అమల్లోకొచ్చిన తర్వాత. సో, ఇది రెండవ దసరా పండుగ. సో, మొదటి దసరా పండుగకి ఏమైనా ఐఆర్ గాని ప్రకటిస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు నెరవేర్చలే. అసలు ఆ ఊసే రాలేదు ఇంతవరకు. ఒక్క చోట గూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి గానీ ఎటువంటి ఐఆర్ గురించయితే ఎటువంటి ఇది రాలేదనమాట. ఎందుకంటే వాళ్ళు మెయిన్‌గా మేనిఫెస్టోలో పెట్టిన అంశమే ఐఆర్. సో, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని, అలాగే ఓసారి మనము చంద్రబాబు గారు ఏం చెప్పారో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీరిని తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా, 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను కూడా పరిష్కారం చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 6 నెలల్లోనే హెల్త్ స్కీమ్ సంబంధించి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. తర్వాత పోలీసులకు సెలవులు, అలాగే టీఏ బిల్లులు, ఇవన్నీ పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ కూడా వెంటనే వీలైనంత త్వరగా ఇప్పిస్తాము అని చెప్పేసి చెప్పారనమాట. అన్నీ కాకపోయినా అట్‌లీస్టు టైమ్ బౌండ్ పెట్టినవి ఏవైతే ఉన్నాయో 6 నెలల్లో ఈహెచ్ఎస్ సమస్యలు, అలాగే మంచి పీఆర్సీ, కమిషన్ నియామకం చేయడము, అలాగే ఈ ఈ యొక్క ఐఆర్ ప్రకటించడము, ఈ లోపల వీటికి సంబంధించి కార్యాచరణ అయితే ఖచ్చితంగా ఈ దసరా పండుగతో అయినా జరగాల్సి అయితే ఉందన్నమాట.